హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరందరూ కూడా నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, కుదిరితే షేర్ చేయండి. ఇంతకుముందు నా వీడియోస్ 200-300 మెంబర్స్ చూసేవాళ్ళు. సో ఇప్పుడు నేను రెగ్యులర్గా వీడియోస్ పెట్టకపోవడం వల్ల వ్యూస్ అన్నీ అయితే బాగా తగ్గిపోయాయి. ప్లీజ్ మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ని వాచ్ చేయండి. ఇక్కడైతే నేను నాని మా పాప కలిసి మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. ఇది ఒక ర్యాండమ్ వ్లాగ్ అండి. ఎవరికైనా నచ్చకపోతే ఇక్కడి నుంచే స్కిప్ చేసేయండి. మా అక్క వాళ్ళ చిన్న అబ్బాయిది తిథుల ప్రకారం బర్త్డే వచ్చింది అండ్ వినాయక చవితి సెకండ్ డే వాళ్ళైతే పూజలో బాగా వర్షం పడింది. మేము నిన్న ఈవినింగే వెళ్ళాలి కానీ స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయాం. ఆటోలో ఇలా సరదాగా నేను నాని ఐశ్వి అయితే ఇలా చేతులు పక్కన పెట్టి వీడియో తీసుకున్నాము. చాలా క్యూట్గా అనిపించింది. ఇంకా వచ్చేసాము. నాని అయితే మార్నింగ్ లేట్గా లేవడం వల్ల వాడు వచ్చేసరికి మా అక్క వాళ్ళైతే పూజలో కూర్చున్నారు. ఇంకా నాని నేను వెళ్ళి వాడు ఫ్రెష్ అయిన తర్వాత మళ్ళీ పూజ దగ్గర తీసుకొచ్చేలోపు పూజ అయితే ఆల్మోస్ట్ సగం అయిపోయింది. సో ఇంకా పర్లేదు, పిల్లలే కదా, వాడు ఇంకా కూర్చొని లాస్ట్లో పత్రి ఇవన్నీ వేశాడు. చాలా పీస్ఫుల్గా జరిగింది పూజ. ఇలా పూజ చేసుకున్నప్పుడైతే మైండ్ చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. అలా కాకపోయినా ఇంట్లో కొద్దిగా ఒక 10 మినిట్స్ చేసుకున్నా చాలా మంచిగా అనిపిస్తుంది. మీరు వీలైతే నేను ఇంతకుముందు వీడియోలో చెప్పిన దశాంగం పౌడర్, మైషాచి, ఇంకా గుగ్గిలం ఇవన్నీ సాంబ్రాణిలో కలిపి ఆ పొగని మొత్తం ఇంటి నిండా సాంబ్రాణి పట్టించి ఒక్కసారి ట్రై చేసి చూడండి. అసలు డే ఎంత పీస్ఫుల్గా అనిపిస్తుందో, ఏదో మనం టెంపుల్ వైబ్స్ లాగా చాలా మంచిగా అనిపిస్తాయి. ఆ వీడియో అయితే నా ఛానల్లో ఉంది, ఎవరికైనా కావాలంటే చెక్అవుట్ చేసేయండి. అండ్ ఇక్కడైతే ప్రదక్షిణం చేస్తుంటే ఐశ్వి మమ్మల్ని అందరినీ చూసి ఇలా రివర్స్లో తిరుగుతుంది, చాలా క్యూట్గా అనిపించింది. అండ్ ఇక్కడ పండుని ఫోటోలు తీయడానికి మేము ఎంతమంది ఫోటోగ్రాఫర్స్ అయ్యామంటే అయినా కూడా వాడు 1-2 ఫోటోలు తప్ప ఇంకా దేంట్లో కూడా మంచి పోజ్ ఇవ్వలేదు, కదులుతూనే ఉన్నాడు కంటిన్యూస్గా. వాడి బర్త్డే ఏమో కానీ ఐశ్వి అయితే రెడీ అయిపోయి తెగ ఫోటోలు దిగింది. మా ఐశ్వికి రెడీ అవ్వడం అన్నా ఫొటోస్ దిగడం అన్నా కొంచెం అట్లా ఏదైనా హడావిడి చేయడం అన్నా చాలా ఇష్టం. సో ఆమె అయితే మంచిగా సపోర్ట్ చేసింది, ఆమెని ఫొటోస్ అయితే తీసాము. ఇంకా ఈవినింగ్ పూజ అయిపోయి మేము వచ్చేసరికి 8:30 దాటింది. ఇంకా అప్పుడు ఏదో గబగబా ఇట్లా ఒక సింపుల్ డెకరేషన్ అయితే చేసాము. యాక్చువల్గా పెద్ద డెకోర్ సెట్ ఉంది, అది ఎక్కడ పెట్టిందో మా అక్క అస్సలు కనపడలేదు. ఇంకా ఇది లాస్ట్ ఇయర్ది తీసి పెట్టడానికి ట్రై చేసాము. పర్లేదు, సింపుల్గానే కదా, ఓకే అనిపించింది. ఈలోగా మా ఐశ్వి అయితే చూశారు కదా, ఏదో ఇక్కడేదో జరుగుతుంది అని దానికి అర్థమైపోయింది, బాగా హడావిడి చేస్తుంది. పండు అయితే ఇక్కడున్న వాటన్నిటిని కూడా ఇట్లా లాగేసి ఐశ్వి తలకాయ మీద వేస్తున్నాడు. వీళ్ళైతే బాగా కొట్టుకుంటారు, లేదంటే బాగా కామ్గా ఉంటారు. ఇద్దరే. ఐశ్వి చూసారా ఎంత చక్కగా డ్యాన్స్ వేస్తుందో. అండ్ క్యాప్ అయితే మాకు కనిపించలేదు, సో ఇదైతే పేపర్ తోటి అప్పటికప్పుడు క్యాప్ లాగా చేసాము. కానీ పండు అయితే అస్సలు పెట్టుకోలేదు, పెట్టిన వెంటనే తీసేస్తున్నాడు. కానీ మా ఐశ్వమ్మ అయితే చక్కగా పెట్టించుకుంది, అది పెట్టుకొని ఇట్లా డ్యాన్స్ లాగా కూడా చేసింది, తనకి నచ్చింది. ఇలా కొత్తవి ఏం ట్రై చేసినా కొంచెం పిల్లలకి వావ్ సూపర్ అట్లా చెప్పి పెడితే వాళ్ళు కూడా చాలా బాగా దాన్ని ఎంజాయ్ చేస్తారు. ముందు అలవాటు లేకపోయినా కానీ అలా మనం వావ్ సూపర్ అనడం వల్ల వాళ్ళు పెట్టుకుంటారు. ఈ మధ్యలో అయితే మేము ఒక పని ఉండి మా అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళొచ్చాము. మా ఫ్లాట్లో పెయింట్స్ వేస్తున్నారు కాబట్టి నేను ఈ వినాయక చవితికి అక్కడ లేను. ఈసారి మాత్రం కంపల్సరీ అన్ని వీడియోస్ తీసి మీకు పోస్ట్ చేస్తాను. ఇంకా మళ్ళీ వచ్చేసాము. పిల్లలైతే లేట్ అయినా సరే పండు బర్త్డే అని చాలాసేపు అయితే ఉన్నారు. ఇక్కడ నార్మల్గా సాంగ్స్ పెట్టి డ్యాన్స్ అట్లా వేసేసి ఇంకా కేక్ కటింగ్ టైం. హ్యాపీ బర్త్డే పండు. బర్త్డే డేట్స్ ప్రకారం చాలా బాగా సెలబ్రేట్ చేద్దాం అనుకున్నారు, బట్ అప్పుడు మనకి ఇక్కడ ఖమ్మంలో వరదలు బాగా వచ్చాయి కదా. సో ఆ డే అసలు బయటకి వెళ్ళి అసలు కొత్త డ్రెస్ తేయడానికి కూడా కుదరలేదు. సో అందుకనే తిథుల ప్రకారం ఈరోజు సెలబ్రేట్ చేశారనమాట. మా పండుకి అయితే కేక్ బాగా నచ్చింది, వాళ్ళు పెట్టేలోపే వాడే తింటున్నాడు. ఇక్కడ ఐశ్వి అయితే వెళ్ళిపోయింది కేక్ కోసం. అండ్ ఈ వ్లాగ్ ఇంతే ఫ్రెండ్స్. మా ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియో 100 వ్యూస్ వస్తేనే నేను నెక్స్ట్ వీడియో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.